హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఆద్య అలాగే కిషోర్ ఇద్దరు కూడా ఇంటికి రావడం, కిషోర్ ఇన్ని రోజులు ఏమైపోయావు అని అందరూ నిలదీయడంతో నేను ఒక పని మీద అర్జెంటుగా బయటకు వెళ్ళాల్సి వచ్చింది. ఫ్లైట్ యాక్సిడెంట్ వల్ల నేను కొంచెం గాయపడ్డాను. అందుకే ఇన్ని రోజులు ఎవరికి కాంటాక్ట్లో లేను. ఇప్పుడు ఆద్యని తీసుకుని అమెరికాకు వెళ్ళాలని అనుకుంటున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు సీను. లేదు మామయ్య, కావాలనే కిషోర్ మామయ్య ఆద్యని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నారు. ఎందుకు అంటే ఆద్యను మంటల్లో తేసింది చారునే. చారు ఇక కావాలని ఏదైనా నిందలు వేయొచ్చని, ఎందుకు ఇక్కడ అని చెప్పేసి నన్ను సీనుని ఒకటి చేయకపోతే మీ నాన్నని చంపేస్తాను అని చెప్పి ఆద్యను బెదిరించింది కూడా చారునే అని ఆధారాలతో సహా సీను అన్ని నిజాలను బయట పెడతాడు. లగేజ్ సర్దుకొని వచ్చిన కిషోర్ అలాగే ఆద్యను ఆపి నిజాలను బయట పెట్టడంతో ఇక జానకి చాలా బాధపడుతూ ఆద్యని గుండెలకు హత్తుకొని ఓదారుస్తూ ఉంటుంది. రఘురామ్ కూడా ఆద్యను దగ్గరకు తీసుకొని ఓదారుస్తూ ఉంటాడు. మరి నిజంగా సీను ఆద్యను అలాగే కిషోర్ని అమెరికాకు వెళ్లకుండా ఆపి నిజాలను నిరూపించి చారు గుట్టు బయటపెట్టి చారుని మెడపట్టి బయటకు గెట్టించబోతున్నాడా? అసలు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే చారు ఇంటికి వచ్చి కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కానీ కిషోర్ ఆద్యని తీసుకొని ఇంటికి వచ్చి నిజాలు బయట పెడితే నా కొంప కొల్లేరైపోతుంది. ఇన్నాళ్ళు నేను ఏదైతే దక్కించుకోవాలని ఎవరి కోసమైతే ఇదంతా చేశానో వాళ్ళే నన్ను మెడపట్టి బయటకు గెట్టించే సమయం ఆసనం అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి వెంటనే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఆద్య కిషోర్ ఇద్దరు రానే వస్తారు. పద్మ పార్వతి అలాగే అందరూ కూడా బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చి కిషోర్ రావటంతో అందరూ కూడా ఎన్ని రోజులు ఏమైపోయావు అని చెప్పి కిషోర్ని నిలబెట్టి అడుగుతూ ఉంటే జానకి అలాగే వచ్చి అడుగుతూ ఉంటుంది. ఏంటి కిషోర్ గారు, ఇన్ని రోజులు ఏమైపోయారు, ఎక్కడికి వెళ్ళారు? ఆద్యని ఓదార్చడం మా వల్ల కాలేదు తెలుసా. ఆద్య ఎప్పుడు చూసినా తన తల్లి దూరం అయిందని బాధపడుతుందా, లేదా తండ్రిగా మీరు ఇన్ని రోజులు ఏమైపోయారో తెలియక బాధపడుతుందా చెప్పండి. ఆయన ఇలా ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతూ ఉంటే కిషోర్ ఇక చారు వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఎందుకు అంటే చారు అలాగే తన తండ్రి చలపతి ఇద్దరు కూడా కిషోర్ని చంపాలని చూసిన సంగతి ఆల్రెడీ వాళ్ళకి తెలుసు. నిజాలు బయట పెట్టిన చారు ఎత్తుకు పై ఎత్తులు వేసి నిందలు పైగా తిరిగి వీళ్ళ మీదనే నిందలు మోపుతుందని చెప్పి కిషోర్ని అందరూ కూడా అసహించుకుంటారని చెప్పి ఆద్య కిషోర్ ఇద్దరు కూడా ముందే చారు ప్రస్తావన ఇంట్లో తీసుకురాకూడదని వచ్చారు కాబట్టి ఏం మాట్లాడకుండా ఇద్దరు కూడా అలానే నించుడిపోతారు. ఏమైంది కిషోర్ గారు, ఏంటి ఆ దెబ్బలు అని అడుగుతూ ఉంటే అవి దెబ్బలు కాదు, నేను అర్జెంటుగా పని ఉండి బయటకు వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు ఫ్లైట్ అనుకోకుండా యాక్సిడెంట్ వల్ల చిన్న దెబ్బలతో బయటపడ్డాను. నా కూతురు అదృష్టమో నా అదృష్టమో తెలియదు కానీ ప్రాణాలతో బయటపడ్డాను రఘురామ్ గారు అని అంటూ ఉంటే ఏది ఏమైనా మీరు తిరిగి రావడం మాకు సంతోషంగా ఉంది. ఇప్పుడు మీరు ఆద్యని ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడుకోవాలని అనుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడు మీరు ఆద్యని వదిలి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఆద్యతో పాటు మీరు కూడా ఇక్కడే ఉండండి అని చెప్పడంతో ఒక్కసారిగా చారు షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటుంది. వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది ఆద్య. లేదు పెద్దనాన్న, నేను కూడా ఇక్కడ ఉండట్లేదు. డాడీకి కూడా చాలా పనులున్నాయి కదా, నేను రమ్మన్నానని చెప్పి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు నేను నా డాడీతో వెళ్ళిపోతాను అనగానే ఒక్కసారిగా జానకి షాక్ అయిపోతుంది. ఏంటాద్య, ఏం మాట్లాడుతున్నావు? అమెరికాకు వెళ్ళిపోతావా? అదేంటమ్మా, నేను మీ అమ్మకి ఇచ్చిన మాట అని అంటూ ఉంటే పెద్దమ్మ, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను కదా, డాడీకి కూడా ఎవరున్నారు, నేను తప్ప ఇంకెవరూ లేరు కదా, నేనే డాడీని దగ్గరుండి చూసుకోవాలి. ఇప్పుడు డాడీ పరిస్థితి కూడా బాగోలేదు చూశారు కదా అని అంటూ ఉంటే జానకి అది కాదమ్మా అని అంటూ ఉంటుంది. వెంటనే ఇక రఘురామ్ కూడా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, కానీ మీరు ఒక్కరే వెళ్ళండి కిషోర్ గారు, ఆద్యని ఇక్కడే ఉంచండి, ఆద్య లేకుండా మేము కూడా ఉండలేం కదా అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటే లేదు,
నేను ఆదిను తీసుకొని వెళ్తాను అని ఈ విధంగా అంటూ ఉంటాడు కిషోర్. సరే మీరైతే ముందు రెస్ట్ తీసుకోండి అనగానే, లేదండి రేపు ఉదయాన్నే ఫ్లైట్కి వెళ్ళిపోతాం, లగేజ్ అంతా ప్యాక్ చేసుకోవాలి పద ఆద్య అని ఈ విధంగా ఇద్దరు కూడా వెళ్ళి లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకుంటూ ఉంటారు. సీను చాలా బాధపడుతూ ఉంటాడు. ఆద్యని ఎలాగైనా దగ్గర చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడు ఆద్య అందనంత దూరానికి వెళ్ళిపోతుందని చెప్పి చాలా దిగాలుగా ఉంటాడు. అప్పుడే బిట్టు వచ్చి, ఏంటి బావ ఆద్యక్క నిజంగానే అమెరికాకు వెళ్ళిపోతుందా అని అంటూ ఉంటే, అవును బిట్టు అమెరికాకు వెళ్ళిపోతుంది, అందనంత దూరంగా వెళ్ళిపోతుంది అని అంటూ ఉంటే, ఆద్యక్క లేకుండా మనం ఎలా ఉండగలం, ఆద్యక్క లేకపోతే నాకు చాలా బోర్గా ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఆద్యక్కను వెళ్లకుండా ఏదో ఒకటి చేసి ఆపాలి అని ఈ విధంగా అంటూ ఉంటే, ఏం చేసినా ఆద్యక్క ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది అని ఈ విధంగా అంటూ ఉంటే, వెంటనే ఈ విధంగా అంటూ ఉంటారు. ఏం చేసినా సరే నువ్వు ఏదైనా సరే బావని, అలాగే బావ నువ్వు ఇక ఆద్యకని వెళ్లకుండా ఆపేయాలి అనగానే ఏం చేయాలో అర్థం కాక అలానే సైలెంట్గా ఉండిపోతే, ఆద్యను వెళ్లకుండా ఎలా ఆపాలి, అయినా ఆద్య కిషోర్ మామయ్యతో ఎందుకు వెళ్ళాలనుకుంటుంది అని చెప్పి ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాడు శ్రీను. ఏది ఏమైనా ఆద్యను వెళ్లకుండా ఆపాలి, నిజానిజాలను బయట పెట్టాలి. ఆ రోజు మంటల్లో ఆద్యను తోసింది చారు అని తెలిసినప్పుడు కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇలా ఆద్య చేస్తుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు కిషోర్ మామయ్యని కూడా ఆద్య తీసుకుని వచ్చింది. ఇన్ని రోజులు కిషోర్ మామయ్య బయట ఉండడానికి చారుకి ఏదో సంబంధం ఉందని నాకు అనిపిస్తుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు సీను. ఇకపోతే సీను దగ్గరికి వచ్చి ఆద్య ఇలా అంటూ ఉంటుంది, సీను నేను అమెరికాకు వెళ్ళిపోతున్నాను, నువ్వు చారుతో సంతోషంగా ఉండు అనగానే, ఏంటి ఆద్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను చారుతో సంతోషంగా ఉండాలా, అది నువ్వు నాకు చెప్తున్నావా అనగానే, అవును సీను జరిగింది జరిగిపోయింది కదా, నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండు అని అంటూ ఉంటే, నువ్వు సంతోషంగా ఉంటావా ఆద్య చెప్పు అని అంటూ ఉంటే, నేను సంతోషంగా ఉంటానా అని అడిగితే ఉండక తప్పదు కదా అని అంటూ ఉంటుంది ఆద్య. ఏది ఏమైనా నువ్వు చారు సంతోషంగా ఉండాలి, ఎందుకంటే చారుకి నువ్వంటే చాలా ఇష్టం అని ఈ విధంగా ఏడ్చుకుంటూ ఆద్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇకపోతే లగేజ్ తీసుకొని బయటికి వచ్చిన కిషోర్ అలాగే ఆద్యని చూసి జానకి చాలా బాధపడుతూ ఆద్యని దగ్గరికి తీసుకొని ఏడుస్తూ ఉంటుంది. కనీసం రామలక్ష్మి పెళ్ళయ్యే వరకైనా ఉండొచ్చు కదా అని అంటూ ఉంటే, లేదు పెద్దమ్మ వెళ్ళిపోతామని చెప్పేసి ఆద్య అంటూ ఉంటే గట్టిగా గుండెలకు హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది. వెంటనే రఘురాం దగ్గరికి వెళ్ళి, ఆద్య వెళ్తున్నాను పెద్దనా అని నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకొని ఇక వెళ్ళిపోతూ ఉండగా సీను వచ్చి, ఒక్క నిమిషం ఆద్య అని చెప్పేసి, మామయ్య ఒక్కసారి ఈ వీడియో చూడండి, ఆ రోజు గుడిలో ఆదిను మంటల్లో తోసింది చారునే, ఇదిగో ఆధారాలు అని బయట పెట్టడంతో రఘురాం ఒక్కసారిగా షాక్ అయిపోయి కళ్ళెర్ర చేసి చారు వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. మరి నిజంగా సీను ఆద్య అలాగే కిషోర్ అమెరికా వెళ్లకుండా ఆపాలని చెప్పి నిజానిజాలను బయట పెట్టడంతో చారు పరిస్థితి ఏమవుతుంది?